ఈ కేసులో కీలక మలుపు ఇంకో మలుపు అనుకుంటూ న్యూస్ పేపర్లు రాసుకొచ్చాయి, కానీ ఇందులో మలుపు ఏమీ లేదు. సిఐడి ఛార్జ్ షీటు వేసినది ఏమని, ఆమె పాత్రకు ఆధారాలు ఉన్నాయి కానీ వారి తల్లిదండ్రులు సోదరుడి పాత్రకి ఆధారం లేదు. కుక్కల విద్యాసాగర్ని బెదిరించినట్లుగా, అందువలన అతనిని ఈ కేసు నుంచి మిగిలిన వారిని మినహాయిస్తూ, అలానే అతనికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు అంటూ కోర్టు ఒక నోటీసులు జారీ చేసింది. ఛార్జ్ షీట్లో సిఐడి ఇలా పొందుపరిచింది. ఇందులో వింతేముంది? అయితే ఏంటంటే సిఐడి అత్యుత్సాహమో లేకపోతే అది ఒక డైలీ రొటీన్ ప్రాసెస్ వారి డ్యూటీలో అనేది చూడాలి. ఇక్కడ ఫలానా నిందితుల్ని మినహాయింపు కోరుతూ వారు అభియోగ పత్రం దాఖలు చేస్తారా, లేకపోతే వాళ్ళు మెన్షన్ చేసిన మీదట జత్వానీ తరపున వాళ్ళు లాయర్లు ఎవరైనా ఇలా మూవ్ చేశారా అనేది తెలియాల్సి ఉంటుంది. కానీ సిఐడి తనంతట తానే కొంతమంది నిందితుల్ని దీని నుంచి పంపించేద్దాము అని అయితే నాకు తెలిసి అనదు. ఒకవేళ అన్నదే అనుకోండి, కేసుకు సంబంధించి కీలక మలుపు అవ్వదు. అది కేసుకు సంబంధించి కీ అక్కడుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కుక్కల విద్యాసాగర్కి నోటీసులు జారీ చేసి ఆయనని 29వ తారీఖుకి హాజరు కండి, లేదంటే మీ తరపున వాదన వినిపించండి అని నోటీసులు ఇచ్చారు. అంటే ఏంటి? కుక్కల విద్యాసాగర్ ఇప్పుడు వారి తల్లిదండ్రుల్ని ఈ కేసు నుంచి మినహాయింపు ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది ఏమన్నా ఆలోచించుకుంటారా? లేదు, అసలు కుక్కల విద్యాసాగర్ని రప్పించడానికి ఇది ఒక ప్రయత్నమా అనేది మనకైతే తెలియదు. కానీ కీలక మలుపని నేను చెప్పను. ఆ ఛార్జ్ షీట్లో వేయటమే, ఏది ఆ పొందుపరిచిన వివరాలతో ఛార్జ్ షీట్ వేయటమే కీలక మలుపు. ఆ తర్వాత జగ్గయ్యపేటకు సంబంధించి ఒక భూముల రిజిస్ట్రేషన్ ఏదైతే విద్యాసాగర్ మీద వీరు పెట్టారో అది కూడా దీంతో లింక్ అయి ఉంటే అప్పుడు కీలకం అవుతుంది. అప్పుడు దాకా లోలకంలాగా ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ అటు ఇటు తిరగాల్సిందే తప్పితే, ఏది కొట్టేస్తారా, బ్లాక్మెయిల్ చేస్తే కొట్టేస్తారా అనుకుంటూ ఏదో తనకి అలవాటైన పదజాలంలాగా ఒక స్లాంగ్లో మాట్లాడదామని కీచుగొంతులు, కీచురాళ్ల శబ్దాలు, ప్రాణగౌణ ధ్వనులే తప్పితే కోర్టు చూస్తుంది. అయితే ఒకసారి ఛార్జ్ షీట్ వేసినటువంటి సిఐడి మరొకసారి ఆ ఛార్జ్ షీట్కి భిన్నంగా కనుక వేస్తే, ఈ కేసే కాదు ఏ కేసు అయినా సరే, అప్పుడు దానికి సంబంధించి కోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ ఫైండ్ చేసి తన కామెంటరీ కూడా ఇస్తుంది. దానికోసం మనం ఎదురు చూడవచ్చు. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్కి గురైన బాధితుడు అని 2 ఏళ్ల తర్వాత తేల్చారు. కుక్కల విద్యాసాగర్ మీద పెట్టిన కేసు ఎలాంటిది అనేది ఇంకా ఎన్ని రోజుల తర్వాత తేలుస్తారు అనేది కూడా చూడాలి. మనం 2 ఇంటర్లింక్డ్ అయిన కేసులే, 2 వేరు పార్ట్ 1 పార్ట్ 2 అనడానికి లేదు. ఇది పెట్టారు కాబట్టి మనం దీని మీద ఇది పెడదామని ఏం లేదు. ఇప్పుడు దీంతో పోలిక కాదు, కానీ వెంటనే అర్థం అవటానికి ఒక ఎగ్జాంపుల్. అత్తింటి వారు తనని వేధిస్తున్నారని కోడలు ఒక తప్పుడు కేసు పెడతారు ఒక చోట. వెంటనే అత్తింటి వారు కూడా తెలివిగా ఈ కోడలే మమ్మల్ని హింస పెడుతుందని చెప్పి కేసు పెట్టేస్తారు. కౌంటర్ కేసు. ఇప్పుడు ఏ కేసులో న్యాయం ఉంటుంది? సాక్ష్యాలను బట్టి, ఆధారాలను బట్టి. బట్ కేసు అంటూ నమోదై ఎఫ్ఐఆర్ తీసుకున్న తర్వాత వాయిదాలకు తిరుగుతూ ఉంటే 2 పక్షాలకి వాయింపుడే కాబట్టేసి ఇద్దరు ఒక రాజీ మార్గానికి వస్తారు. వచ్చేసి, బాబు మీ అమ్మాయితో కాపురం చేయలేను, నేను తీసుకెళ్ళండిరా స్వామి అని చెప్పి కట్నం ముచ్చుకున్న ఈ వరుడు ఎదురు కట్నం ఇచ్చి వదిలించుకుంటారు. ఇలా చాలా కేసులు చూశారు. ఇది గృహహింస చట్టం కింద. గృహహింస చట్టం అనేది కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది. మగవాళ్ళు పెట్టచ్చు, కొంతమంది మాత్రమే పెడతారు. పెట్టే ముందు నిరసన, ఎగతాళి, హేళన ఎదుర్కొంటారు స్టేషన్లో. కానీ కేసు సీరియస్గా సాగుతున్నప్పుడు చచ్చినట్టు అందరూ ఆ సెక్షన్ల కిందకు వచ్చేసేసి వాదనలకు దిగుతారు. ఇలానే ఇప్పుడు ఈ కేసులో కూడా 2 ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఒక 50% ఉంది. ఒక 50% వరకు లేదు. ఈ కేసు కేసే, ఆ కేసు కేసే అని ఈ కేసులో ఒక ఫైనల్ జడ్జిమెంట్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఏది బ్లాక్మెయిల్ చేసింది ఈవిడ నిజమే అనేది తేల్చిన తర్వాత పెట్టిన కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు మీద జడ్జిమెంట్ త్వరగా రావచ్చు. కానీ జడ్జిమెంట్ త్వరగా వస్తుంది అంటే నిందితురాల మీద శిక్ష కూడా పడాలి. నిందితురాల మీద శిక్ష పడే క్రమంలో నిందితురాలి తల్లిదండ్రులని, సోదరుల్ని పక్కకు తప్పిస్తారు. పక్కకు తప్పించాలి అంటే కుక్కల విద్యాసాగర్ తాలూకు అభ్యంతరాలు లేకుండా ఉండాలన్నమాట.
కానీ ఆ క్రమంలో కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ నేతని మనం మరచిపోకూడదు. ఎందుకంటే ఈ జగ్గపేట కేసుకు సంబంధించి వ్యవహారంలో ఆయన మీద కూడా వేళ్లు చూపిస్తున్నాయి, ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉందని మాననీయ మహోదయ ప్రొఫెసర్ పట్టాభిరామ్ గారు మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలిసి నిన్న సాయంత్రం నుంచి బిగిన్ అయి ఉండాలి, జూలై 21, 2026 నుంచి. బిగిన్ కాకపోతే ఇకపైన బిగిన్ అవుతాయి. ఎందుకంటే 29వ తారీఖు జరిగే వాయిదాలో కుక్కల విద్యాసాగర్ వాదన ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి మనం. లేకపోతే ఏమవుతుందంటే 1కి 1000 సార్లు ఆలోచించుకోవాలి, లేదంటే 1కి 1,000,000 సార్లు ఆలోచించుకోవాలి అంటూ ఒక వ్యక్తి చేసిన హడావిడి గుర్తే ఉంటుంది కదా. ఇప్పుడు జత్వానీ గారిని నటిగాను, లేకపోతే ఒక డాక్టర్గాను, ఒక ఫిలాంథ్రపిస్ట్ గాను, ఒక అభ్యుదయవాదిగా, ఒక సంఘ సేవికగా గుర్తిస్తారా? ఇంకా గుర్తిస్తారా? గుర్తించరు కదా. మరి ఒక కల్ప్రిట్కి మద్దతుగా నిలబడి, అఫ్కోర్స్ ఆవిడ కేసు పెట్టే హక్కు ఉంటుంది, మద్దతుగా నిలబడి యావత్ లోకమంతా ఆవిడ వెనక నిలబడాలి, అప్పట్లో యావత్ లోకమంతా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసింది అని ఒక సానుభూతి తీసుకొచ్చినటువంటి ఒక ప్రభుత్వము ఇప్పుడు ఈ 2 కేసుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్టు ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చుకుంటామంటే ఊరుకుంటుందా? ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చూడాలి కదా. ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అంటే ఇంకంతా 8 రోజుల్లో నాకు తెలిసి ఇంకొక వాయిదా కోరవచ్చు, లేదంటే కుక్కల విద్యాసాగర్ నిరభ్యంతరంగా తల్లిదండ్రుల్ని, ఆవిడ సోదరిని కేసు నుంచి పక్కకు తప్పించడానికి వీలు లేదు అని వాదిస్తాడు అని నా అంచనా. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పిన ఒక ఉదాహరణ ఉంది. ఇక వీళ్ళు చెప్పే రకరకాల ఉపమానాలు, కేసు తాలూకు బ్యాక్గ్రౌండ్, తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కోర్టు రూమ్లో, సినిమాల్లో అయితే కోర్టు రూమ్ యాక్షన్ సీన్ల కింద ఉంటాయి, కానీ బయటకు కోర్టులో జడ్జి గారు కానీ వీళ్ళందరికీ సాక్ష్యాలు కావాలి. వాళ్ళ ఆంగ్లంలో మహా అయితే రికార్డు చేసుకోమని మాత్రం చెప్తారు. వీళ్ళందరి మీద కేసు పెట్టాడు విద్యాసాగర్. ఇప్పుడు మినహాయింపు అంటే ఆధారాలు లేవు అంటే వాళ్ళు బెదిరించారని ఎలా ఉంటాయి ఆధారాలు? ఈవిడంటే ఫోన్ చాటింగ్, కాల్ డేటా అనేది పోలీసులు తీయగలిగారు. వాళ్ళు ఓవరాల్గా ఏదైనా చేసి ఉంటే, అంటే నేనేమి వాళ్ళు చేశారు అనట్లా, చేసి ఉంటే దాన్ని ఎలా నిరూపించాలి? అది పోలీసులు చూసుకుంటారు. నిరూపించలేకపోయినా ఓకే. కానీ కేసుకు సంబంధించి కీలక మలుపు అంటే కీలక మలుపు ఇది కాదు. అసలు ఛార్జ్షీట్లో ఆ కేసుకు సంబంధించి అలా వేయటమే కీలక మలుపు. ఇక ఇవన్నీ ఆ మలుపు తర్వాత తదనంతరం చోటు చేసుకునే పరిణామాలు, అనివార్యంగా చోటు చేసుకునే పరిణామాలు. ఇప్పుడు మనము ఒక టర్నింగ్ తీసుకున్నాము, ఆ టర్నింగ్లో ఆ వెళ్తున్న రోడ్లో ఉండేవన్నీ కనపడతాయి మనకి, అవన్నీ కీలక మలుపులు అవో. ఆ రోడ్లో గిట్ట మనం వెళ్ళటమే మలుపు తిరగడం. ఈ కోణంలో చూసినప్పుడు ఈ కేసుకి, ఆ తర్వాత జగ్గపేట కేసు పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పినటువంటి కేసులకి ఒక లాజికల్ ఎండ్ తొందరలోనే దొరుకుతుంది. అది ఎవరికి అనుకూలంగా సిఐడి ఇలా ఛార్జ్ షీట్ వేసింది అని బాధపడ్డాడే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇంకాస్త బాధపడే రోజు వస్తుంది అని నేను అనుకుంటున్నాను, అంచనా. ఎందుకంటే చాలా బాధ వ్యక్తం చేశాడు కదా, అదేంటి నిందితురాలని బాధితురాలని నిందితురాలుగా చేశారని. అది ఇంకా జరగవచ్చేమో. ఇంకొకళ్ళేమో సీఎంను కలిసినప్పుడల్లా కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాడు. ఆవిడ అసలు ఎన్నిసార్లు గెలిచింది? ఆయన సద్దం జందాలు సీఎంను ఎన్నిసార్లు గెలిచారు? అసలు అప్పటి సీఎంనే అనుకున్నాం, ఇప్పటి సీఎంకి అన్వయించకుండా అప్పటి సీఎంనే అనుకున్నాం. మరి నువ్వు పోరాటం చేయొచ్చుగా. ఏ సీఎం పోస్ట్లో ఎవరున్నా కలిసినా కూడా వెంటనే మలుపులు చోటు చేసుకుంటున్నాయి, ఇదేంది అధ్యక్ష అని చెప్పేసి మనం ఒక చర్చ కార్యక్రమం పెట్టవచ్చుగా. పెడతామా? పెట్టంగా.